వెల్కమ్ టు పవర్ ఫైట్. రైతు ఉద్యమాలకు పుట్టినిల్లు ఇందూరు పార్లమెంటు నియోజకవర్గం. పసుపు బోర్డ్, గల్ఫ్ కుటుంబాలు, నిజాం చక్కెర కర్మాగారం, బీడీ కార్మికుల సమస్యలు ఇక్కడ ఇవే ప్రధాన సమస్యలు. నిజామాబాద్లో పోటీ చేసే అభ్యర్థుల ప్రచారం అంతా ఈ సమస్యలపైనే నడుస్తుంది. ముఖ్యంగా ఈసారి పసుపు బోర్డు అంశం ఎన్నికల్లో ప్రధాన అస్త్రం కాబోతుంది. కేంద్రం నుంచి బోర్డును తీసుకొస్తారని హామీ ఇచ్చి గెలిచిన అరవింద్ 5 ఏళ్లు కాలక్షేపం చేశారని కాంగ్రెస్, బీఆర్ఎస్ విమర్శిస్తున్నాయి. బీజేపీ అభ్యర్థి అరవింద్ టార్గెట్ గానే మిగిలిన 2 పార్టీలు విమర్శలు ఎక్కిపట్టాయి. ప్రస్తుతం పోటీలో ఉన్న అరవింద్, జీవన్ రెడ్డి, బాజిరెడ్డిలో ఈసారి నిజామాబాద్ ఓటర్లు ఎవరిని కరుణిస్తారు? ఈ ముగ్గురి మధ్య పవర్ ఫైట్ ఎలా ఉండబోతుంది? నిజామాబాద్ పార్లమెంటు ఎన్నికల పోరు తెలంగాణ దృష్టిని ఆకర్షిస్తోంది. బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అరవింద్, కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ తరపున బాజిరెడ్డి గోవర్ధన్ పోటీ చేస్తున్నారు. ఈ ముగ్గురు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి ఇప్పుడు లోక్సభ సెగ్మెంట్లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. దాంతో గెలుపు ఎవరిదన్నది ఆసక్తికరంగా మారింది. త్రిముఖ పోటీ అయిన బీజేపీ, కాంగ్రెస్ మధ్య టఫ్ ఫైట్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో మున్నూరు కాపు, ముస్లిం, పద్మశాలి ఓట్లు ఎక్కువ. తర్వాత ముదిరాజ్, రెడ్డి, యాదవ, గౌడ్ ఓట్లు చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్నాయి. నిజామాబాద్ లో మొత్తం 16,89,000 మంది ఓటర్లు ఉన్నారు. మహిళలే ఎక్కువ. ప్రత్యేక తెలంగాణ తర్వాత 2014 ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి కల్వకుంట్ల కవిత, కాంగ్రెస్ మధు యాష్కి, బీజేపీ ఎండల లక్ష్మీనారాయణ పోటీ పడ్డారు. ఈ పోరులో కవిత 1,67,000 ఓట్లతో గెలిచారు. 2019 ఎన్నికల్లో కవిత బీఆర్ఎస్ నుంచి, ధర్మపురి అరవింద్ బీజేపీ తరపున బరిలోకి దిగారు. కవితపై అరవింద్ 70,000 మెజారిటీ సాధించారు. నిజామాబాద్ నుంచి ఎన్నికైన ఎంపీలకు ఇప్పటి వరకు కేంద్ర మంత్రి పదవి రాలేదు. నిజామాబాద్ పరిధిలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. ఆర్మూర్, బోధన్, నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బాల్కొండ, కోరుట్ల, జగిత్యాల నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిల్లో 3 బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నుంచి 2 చొప్పున ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. రైతు ఉద్యమ కేంద్రంగా ఉన్న నిజామాబాద్ లో అనేక అంశాలు ఎన్నికలను ప్రభావితం చేస్తున్నాయి. పసుపు బోర్డ్, గల్ఫ్ కుటుంబాలు, నిజాం చక్కెర ఫ్యాక్టరీ, బీడీ కార్మికుల సమస్యలు ప్రధాన ప్రచారాస్త్రాలు. గల్ఫ్ కు వలస వెళ్లిన కార్మికులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. వారి కుటుంబాల ఓట్లు 22% పైగా ఉన్నట్లు అంచనా. దీంతో వారి ఓట్ల కోసం 2 జాతీయ పార్టీలు గట్టిగా ప్రయత్నిస్తున్నాయి. గల్ఫ్ బోర్డు డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. కార్మిక సంఘాల జేఏసీకి గౌరవాధ్యక్షుడిగా కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి ఉన్నారు. గల్ఫ్ బోర్డు ఏర్పాటుపై సీఎం హామీ ఇచ్చారు. నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ పునరుద్ధరిస్తామని కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి హామీ ఇస్తున్నారు. గత ఎన్నికల్లోనూ చక్కెర ఫ్యాక్టరీ అంశం ప్రచారాస్త్రం. ఈసారి కూడా అన్ని పార్టీలు హామీలిస్తున్నాయి. ఎంపీ అరవింద్ కూడా నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తామంటున్నారు. గల్ఫ్ దేశాల్లో కార్మికులకు గౌరవం దక్కుతుందంటే బీజేపీ, మోడీయే కారణమంటున్నారు. చెరుకుతో పాటు వరి, మొక్కజొన్నల నుంచి ఎథనాల్ ఉత్పత్తి చేసే యూనిట్లను ఏర్పాటు చేస్తామని అరవింద్ హామీ ఇస్తున్నారు. గత ఎన్నికల్లో పసుపు రైతులు 178 మంది నామినేషన్లు వేసి దేశం దృష్టిని ఆకర్షించారు. పసుపు బోర్డు తెస్తారని గతంలో ఎంపీ అరవింద్ బాండ్ పేపర్ రాసిచ్చారు. ఇటీవల ప్రధానితో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటన చేయించారు. కేంద్రం గెజెట్ విడుదల చేసిందని, పసుపు శుద్ధి కర్మాగారాలు, ప్రాసెసింగ్ యూనిట్లు తెస్తారని అంటున్నారు అరవింద్. పసుపు బోర్డు పేరిట అరవింద్ మోసం చేశారని జనంలోకి తీసుకెళ్తున్నాయి మిగతా 2 పార్టీలు. సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అరవింద్ కు ఆర్థిక బలంతో పాటు మోదీ చరిష్మా అడ్వాంటేజ్ అవ్వచ్చు. అయోధ్య రామ మందిరం నిర్మాణం, బలమైన సామాజిక వర్గానికి చెందిన నేత కావడం, గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఓటు బ్యాంకు పెరగడం అరవింద్ కు ప్లస్ గా మారింది. గత ఎన్నికల్లో ఉన్న ముఖ్య నేతలు బీజేపీకి దూరం అవడం, తన సామాజిక వర్గం నేత బీఆర్ఎస్ నుంచి ప్రత్యర్థిగా ఉండడం అహంకారి అని జనాల్లో ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండడం జీవన్ రెడ్డికి ప్లస్ గా మారింది. 40 ఏళ్ల రాజకీయ అనుభవం, రైతు బిడ్డగా జనంలో మంచి గుర్తింపు ఆయనకు అడ్వాంటేజ్. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవడం, సిట్టింగ్ ఎంపీ అరవింద్ పై ఉన్న వ్యతిరేకత కలిసొస్తుందని జీవన్ రెడ్డి లెక్కలు వేసుకున్నారు. అయితే నిజామాబాద్ లో కాంగ్రెస్ నేతల నుంచి సహకారం అంతంత మాత్రంగానే ఉంటోంది. జీవన్ రెడ్డి లేకపోతే ప్రచారానికి నేతలు ఎవరూ లేకపోవడం ఇబ్బందిగా మారింది. బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ కు మాస్ లీడర్ గా జనంలో గుర్తింపు ఉంది.
నిజామాబాద్ పార్లమెంటు పరిధిలోని 3 అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. మెజారిటీ కూడా భారీగా ఉండడం గెలుపుపై ఆశలు పెట్టుకున్నారు. వీటికి తోడు బలమైన మున్నూరు నేత కావడం బీజేపీపై వ్యతిరేకత తనకు అనుకూలిస్తుందని బాజిరెడ్డి భావిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఓడిపోవడం, జిల్లాలోని గులాబీ నేతల్లో ఐక్యత లేకపోవడం, ముఖ్య నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడడం బాజిరెడ్డికి ప్రతికూలంగా మారాయి. నిజామాబాద్ లోక్సభ ఓటర్లు ప్రతి ఎన్నికల్లో విలక్షణ తీర్పునిస్తారు. అయితే ఈ ఎన్నికల్లో తీర్పు ఎలా ఉంటుందన్నది సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. రాష్ట్రం దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రధాని మోడీ మేనియా పనిచేస్తుందా? కాంగ్రెస్ గ్యారంటీలు ప్రజల్లోకి వెళ్ళాయా? బీఆర్ఎస్ ను మళ్లీ ఆదరిస్తారా లేదా అన్నది త్వరలో తేలనుంది.